నమస్తే కడప వార్త. పేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఓ పెన్నిదిగా మారింది. బాధితులకు కొండంత అండగా ఉంటుంది. సదరు కుటుంబాలకు భరోసాగా నిలుస్తుంది. ఇటువంటి సాయంలో ఓ టీఎన్ఎస్ఎఫ్ నేత కక్కుర్తికి పాల్పడ్డారు. ఓ వ్యక్తికి సంబంధించి బలవంతంగా తన ఖాతాలో లక్షల రూపాయలు మళ్లించుకున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. నందలూరు మండలం కుందా నెల్లూరుకు చెందిన తుంటి ఎల్లయ్య రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి పాక్షికంగా కంటి చూపు కోల్పోయారు. చికిత్స కోసం 30 లక్షల వరకు వ్యయం కావడంతో ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 14 లక్షల రూపాయలు ఇటీవల మంజూరు చేసింది. ఈ మొత్తం బాధితుని బ్యాంకు ఖాతాలో జమ అయింది. నగదు మంజూరైన విషయం తెలుసుకున్న టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వేణుగోపాల్ బాధితుడు ఎల్లయ్య వద్దకు వెళ్లారు. అతని నుంచి బలవంతంగా సంతకాలు తీసుకున్నారు. అనంతరం 8 లక్షల రూపాయలు తన ఖాతాకు బదిలీ చేయించుకున్నారు. అదేమని అడిగితే మాకు ఖర్చులుంటాయని దబాయిస్తున్నారని బాధితుడు వాపోతున్నాడు. పేరు తుంటి ఎల్లయ్య సార్. నెల్లూరు ఉపాధ్యాయ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను సార్. ఆ సెల్లు ఉపాధి కాబట్టి రిపేర్ వస్తుందని కాలం నీళ్ళల్లో పడిపోలేకే స్క్రీన్ పోయిందని రాంపేటలో తయారు చేసి స్క్రీన్ వేయించుకుంటామని పోయినాను సార్. అన్నం తింటామని రోడ్డు మీదకి వచ్చి అన్నం తిని తిరుక్కుంటే ఎదురుగా ఒక బండి వచ్చి కొట్టడం వల్ల నేను పోయి రాళ్ళు కొట్టుంటే కొట్ట మీద పడినాను సార్. ఆ పడినాక బ్రెయిన్ ఈ పక్క ఎడం పక్క బ్రెయిన్ దెబ్బతిని బొక్కలు పడుతున్నాయి సార్. దానివల్ల మాట రాక ముక్కుల్లోంచి రక్తం రావడం వల్ల నన్ను తిరుపతి హాస్పిటల్ చేసినారు సార్. తిరుపతిలో వాళ్ళు మా వల్ల కాదంటే చెన్నై హాస్పిటల్లో చేసి ఆడ ఆపరేషన్ చేసింది సార్. పైపులు కాడ పెట్టినారు సార్. ఒక 2 నెలలు మాటలు రాలా, 3వ నెలలు గట్ట రాకపోలే మళ్ళీ తీసుకొని పోయినారు సార్. మళ్ళీ ఆపరేషన్ చేసి ఈ పక్క మాసేసి పైప్ వేసింది సార్. ఇట్లా ఎడగడ ఆపరేషన్ చేసింది. ఆ పైపు వేయటం వల్ల కొంత మాట వచ్చింది సార్. మళ్ళీ కొద్దిగా మాట వచ్చాను సార్. కన్ను అయితే పూర్తిగా ఎంత ఖర్చు అయింది హాస్పిటల్ ఎంత ఖర్చు అయింది? 35 లక్షలు దాకా ఖర్చు అయింది సార్. బిల్లులు అయితే అన్నీ ఉన్నాయి. కానీ మేము ఫస్ట్ మాట రాకముందు చేసిన ఆపరేషన్ బిల్లు వరకే పెట్టినారు సార్ 26 లక్షలు. దాంట్లో 14 లక్షలు శాంక్షన్ అయింది వచ్చిందని మాకైతే చెప్పలేదు సార్. మాకు ఇన్ఛార్జి కానీ ఎవరు చెక్ కానీ మా చేతికి ఏమి ఇలా ఆ బ్యాంక్ వాళ్ళకి తొడుకోమైండ్రు. నాకు డబ్బులు వచ్చింది రమ్మని సంతకాలు చేసుకున్నారు. డబ్బులు అయితే అకౌంట్లో పడింది సార్. మళ్ళీ 20 నిమిషాల కల్లా 8 లక్షలు కట్ అయిపోయినట్టు వచ్చింది సార్. అప్పుడు నేను అడిగితే ఫలానా వేణుగోపాల్ అకౌంట్లో పడిందిగా అని చెప్పినారు సార్ బ్యాంక్ వాళ్ళు. వాళ్ళు అడిగితే మీకు చెప్పింది ఆ రోజు 6 లక్షలు అని ఇచ్చామనింది. అందుకే మీకు 6 లక్షలు ఇచ్చినాము, 8 మేము తీసుకున్నాం, మా ఖర్చులు ఉన్నాయని చెప్పినారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.